గౌరవ కేటీఆర్ గారు మీరు ఇంతకుముందు ఒక పాంప్లెంట్ చూపిస్తూ ప్రతి కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామన్నారు. 2.5 లక్షలు అని అడిగినారు. అవును సార్, అది నాకు కూడా అర్థం కాలేదు. మా డిప్యూటీ సీఎం గారు చెప్తాను జవాబు. తప్పకుండా ప్లీజ్ మీరు చెప్పండి, దాని జవాబు చెప్పండి. 2.5 లక్షలు ఏమిటివి? ప్లీజ్ ప్లీజ్ మీరు అడిగిందే. నో అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం పైన వారు సభ దృష్టికి తీసుకొని వచ్చి వారికి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది. అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో వారు చాలా హామీలు ఇచ్చారు, ఏమి చేయట్లేదు అని బ్లాంకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దాదాపు 2.5 లక్షల పైన అన్ని స్కీములు కలిపి పెద్ద ఎత్తున లబ్ధి చేరుతుందని చెప్పి ఆనాడు మేము చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా లెక్కలతో సహా వారి సమాధానం చెప్పేటప్పుడు నేను తప్పనిసరిగా చెప్తాను ఒక్కొక్క కుటుంబానికి ఎంత అందుతున్నాయనేది కూడా. ఈరోజు కూడా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష, రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమందికి సన్నబియ్యం ఇచ్చేటువంటి కుటుంబాల చరిత్ర ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది సువర్ణాక్షరాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చరిత్రలో రాసుకోదగినటువంటి అంశం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. మీరు 10 సంవత్సరాలు ఆనాటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక గదే ఇస్తా ఉన్నారు. ఆ ఒక గదిలో ఆ కొడుకు వస్తే ఆడబడుకుంటాడు, అల్లుడే వస్తే ఆడబడుకుంటాడు, బర్రె ఆడగట్టేస్తాడో గొర్రె ఆడగట్టేస్తాడో అని మాట్లాడి మేము వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 10 ఏళ్ళు చూసాం, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అధ్యక్ష? ఉదాహరణకి అక్కడక్కడ ఏదో ఒక శాంపుల్ కొన్ని ఇల్లు కట్టేసి అట్లా వదిలేశారు తప్ప ఇవ్వలేదు కదా అధ్యక్ష. ఈరోజు మేము ఆనాడు హామీ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాము అధ్యక్ష. చెప్పడమే కాదు, మొదటి ఒకటే సంవత్సరంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో మహిళలందరినీ కూడా మనం ఇప్పుడు వారు బమ్మెర పోతన గారి గురించి ఉదాహరించారు. ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఎక్కిన ఏ మహిళ కూడా టికెట్ గురించి డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలోపులోనే ఒకవేళ మేము బయటికి పోతే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి బస్సులను ఇదే శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి అరగంటలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం కోసం వెసులుబాటు కలిగించడం కాకుండా అధ్యక్ష, ప్రతి నెల ఈ రాష్ట్రంలో మహిళలు తిరిగేటువంటి బస్సులు సంబంధించిన టికెట్లకి లెక్కగట్టి డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ రకంగా మేము ఇచ్చినటువంటి హామీలు అనేకం ఈ పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ పోతా ఉంటాం. రైతు భరోసా అధ్యక్ష, ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి
చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ కూడా రైతు భరోసా మేము ఇస్తా ఉన్నాం. రైతు భరోసా కాదు, అదే కాకుండా ఇంకా సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతుల శ్రమను గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళు ధాన్యం తీసుకొని వస్తే 500 రూపాయల లెక్కగట్టి వాళ్ళకి క్వింటాకి 500 రూపాయల లెక్క వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నాం అధ్యక్ష. సరాసరి నేను మొన్న లెక్కేసాం అధ్యక్ష. ఒక్కొక్క ఎకరాన్ని రైతు పండిస్తే ధాన్యం పేరు మీద రైతు భరోసా కాకుండా రైతు భరోసా 12,000 లెక్కన, ఎకరాకి 12,000 లెక్కన ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా బోనస్ పేరు మీద మేము లెక్క కట్టేస్తా ఉంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 25,000 రూపాయలు ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఆదాయం వస్తూ ఉంది అధ్యక్ష, బోనస్ పేరు మీద. ఈ లెక్కలన్నీ ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మేము సమాధానం చెప్తూ కుటుంబ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షలు, సంవత్సరానికి ఎన్ని లక్షలు వారి అకౌంట్లోకి వేస్తూ ఉన్నామో తప్పనిసరిగా వారికి సమాధానం చెప్పేటప్పుడు నేను ఇస్తాను అధ్యక్ష. మీలాగా మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇల్లు కట్టించకుండా వదిలేయటం కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా 10 ఏళ్ళు వదిలేయటం కానీ, లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఎవరిని చేయకుండా వదిలేయటం కానీ, 3 ఎకరాల భూమి లేని నిరుపేదల ప్రజలకు పంచుతామని చెప్పి 10 ఏళ్ళు ఎవరికి పంచకుండా వదిలేయటం కానీ మేము చేయట్లేదు అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీలు రూపాయి పోగేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ వడ్డీలు అసలు మీరు 10 ఏళ్ళు అప్పు చేసి ఖర్చు పెట్టిపోతే 10 ఏళ్ల తర్వాత తిరిగి కట్టేటువంటి వ్యవస్థను మీరు ఏర్పాటు చేస్తే 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులకి అస్సలు వడ్డీలు కడుతూ కూడా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతాను అధ్యక్ష. లెక్కలన్నీ చెప్తాము. దయచేసి వారిని గవర్నర్ గారి మీద ప్రసంగం ధన్యవాదాలు చెప్పేదానికి పరిమితమై వారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కేటీ రామారావు గారు. ఇక గవర్నమెంట్ రిప్లై అయిపోయినట్టే కదా సార్? అయిపోయింది కదా, ఏమో సార్ అయిపోయింది కదా రిప్లై, ఇంకేమో మొత్తం చెప్పాను కదా వారు. ఇదేమి ఇంటర్వెన్షన్ సార్? నేను 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు 30 నిమిషాలు. ఇది మీరు మా రెస్క్యూకి రావాలి సార్, ఇది పద్ధతి కాదు సార్. ప్లీజ్ స్పీకర్ సార్, డిప్యూటీ సీఎం గారు లేస్తే నేను అనుకున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ దొరికిందేమో మరి ఆ రోజు 2023 డిసెంబర్ 7 నాడు సంతకం పెట్టిన ఫైల్ ఏమైనా దొరికిందేమో, ఈ లోపల మా అధికారులు స్విఫ్ట్గా లెంకులాడినరేమో, పట్టిండేమో డిప్యూటీ సీఎం గారు చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం అభయహస్తం అధ్యక్ష, చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష. 2.5 ఏళ్ళ అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష? ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్నా అధ్యక్ష, 0 వాల్యూ టు దిస్ గవర్నమెంట్, 0 వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్లో పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ అని నేను చెప్పేది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష, సభ్యులకే అవగాహన లేదనుకున్నాను రేషన్ కార్డులు ఇచ్చారా లేదా. సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు. వెంకటరెడ్డి గారు, ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది.
రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమానయాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష, ప్రజాపాలన అధ్యక్ష పేరు. 1వ, 2వ, 3వ అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలకి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డులు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు, ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ సంబరం, 3వ విడత సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. మినిస్టర్ గారు సార్,
సార్ కేటీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగంపై మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో అంతా కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మంచి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా ఊకోదుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉండమంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈ రోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు బీజేపీ మరి ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన